స్కూలుకి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకివ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం. అధికారం కోసం ఎన్నికల్లో ఎడాపెడా హామీలు. పవర్ చేతికొచ్చాక హామీలకు తూట్లు పొడిచే కుట్రలు. ఖజానా ఖాళీ అంటూ పదే పదే చంద్రబాబు ఏడుపుగొట్టు మాటలు. మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. 20 ఏళ్ల నాడు కూడా చంద్రబాబు ఇవే జిమ్మిక్కులు. ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, కనుక ప్రజలే భరించాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వాలపై విష ప్రచారం. మోసం చేసి గద్దెనెక్కడమే చంద్రబాబు అంతిమ లక్ష్యం. నారావారి నకరాలు.